అందరికీ నమస్కారం. తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, తిరిగి ఇయ్యట్లేదు. ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు. ఇస్తాం అనుకుంటూ నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి. మనకేమి ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనం ఇవ్వాల్సినవి, పే చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా సిచ్యువేషన్. ఇచ్చేవాళ్ళు ఇస్తలేరు. ఉం? మనం ఇచ్చేట దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది, స్ట్రెస్ అవుతుంది, ప్రెషర్ అవుతుంది. ఓకే, ఏం చేయాలో తెలియట్లేదు. ఈ సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇందులోకి వెళ్ళి బయటికి రావడానికి ఓపెన్ అని ఏ రకంగా లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ని ఏ రకంగా యూజ్ చేయాలి. ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ ఓపెన్ గురించి అవగాహన ఉందో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. కొత్తగా డైరెక్ట్ వచ్చి ఎవరైనా వీడియో చూస్తున్నారనుకోండి, అదేంటి ఇదంతా పనిచేస్తుందా, డబ్బులు ఇవ్వకపోతే పోలీస్ కేసు పెట్టాలి, పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించాలి, కోర్టుల కేసు వేయాలి, భయపెట్టియాలి, ఇట్లాంటి పనులు చేస్తారు కొంతమంది. అయితే ఎవరైతే బయట ప్రపంచం మాత్రమే నిజమని నమ్ముతున్న వాళ్ళందరూ కూడా ఆ రకంగానే చేస్తారు. కానీ బయట ఆ రకమైన పరిస్థితులకి మూలమైనటువంటి మూలము లోపలనే ఉంది. దానికి మన నమ్మకాలు, అభిప్రాయాలు మన లోపలనే ఉన్నాయి అని తెలిసిన వ్యక్తి. సో లోపలికి చూస్తే వాటిని క్లియర్ చేస్తే తద్వారా బయట సిచ్యువేషన్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే బయటకి కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా, మనం ఎక్స్పీరియన్స్ అవుతున్న ప్రపంచం అంతా కూడా మనం క్రియేట్ చేసుకుందే మన థాట్స్ తోటి, ఫీలింగ్స్ తోటి, బిలీఫ్స్ తోటి. సో ఇఫ్ యూ ట్రై టు చేంజ్ ఎనీథింగ్ అవుట్ సైడ్, ఫస్ట్ ఇది ట్రై చేసి చూడండి. తర్వాత ఆటోమేటిక్గా సిచ్యువేషన్స్ అన్ని అద్భుతంగా మారిపోతాయి. ఓకే, సో ఇక్కడున్న 4-5 స్టెప్స్. ముందు ఆ సిచ్యువేషన్ అంతా, అంటే డబ్బులు ఇచ్చారు తిరిగి రావట్లేదు, మీరు డబ్బులు ఇచ్చిన వ్యక్తిని మనసులో తలుచుకొని మీరు ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు ఇవ్వట్లేదు, ఆ సిచ్యువేషన్ అంతా తలుచుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? నేను చాలా మందిని అడిగినప్పుడు కోపం వస్తుంది వాళ్ళ మీద. నా రికగ్నైజింగ్ దట్ ఫీలింగ్, దట్ ఫీలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటగా మనం ఎప్పుడైనా చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో మనం ఎలాంటి ఫీల్తో ఉన్నాము, దట్ రికగ్నైజింగ్ ఫీలింగ్ ఎట్ దిస్ మూమెంట్. కోపం, మామూలుగా డబ్బులు ఇవ్వకపోతే కోపం ఉంటుంది. ఒకవేళ భయం ఉంటే ఒక రకంగా డీల్ చేయాలి, బాధ ఉంటే ఒక రకంగా డీల్ చేయాలి, ఫ్రస్ట్రేషన్ ఉంటే ఒక రకంగా. సో ఎమోషన్ని బట్టి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. సో చాలా మందికి చెప్తాను, ఫస్ట్ రికగ్నైజింగ్ దట్ ఫీలింగ్. ఇప్పుడు ఈ కోపం కదా, ఈ కోపంలోకి వెళ్ళి మనం ఏం ఆలోచిస్తాం? మనకి ఈ కోపం ఉంది కదా, ఈ కోపానికి మూల కారణం ఎవరు, ఈ రకమైన పరిస్థితులు ఇట్లా ఇబ్బంది పడడానికి కారణం ఎవరని కానీ మన మనసు, ఇదిగో వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇవ్వకపోవడం వలన ఇదంతా జరిగింది, వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తే మంచి వాళ్ళకి రోజులు లేవు, ఇటువంటి మాటలు పనికిరావు. ఎందుకంటే ఈ కోపాన్ని కనుక మీరు కరెక్ట్గా రిలీజ్ చేయగలిగితే, యు సీ ట్రెమెండస్ చేంజెస్. మనసు ఎక్కడో ఈ పరిస్థితికి కారణము వాళ్ళే, వాళ్ళు డబ్బులు ఇస్తే నాకు ఈ సిచ్యువేషన్ రాకపోయేది, మంచి చేయడానికి పోతే అంత చెడు జరిగింది, ఇంకెప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు అని మీరు ఇలాంటి ఆ కోపంలోకి వెళ్ళి వచ్చే ఎమోషన్స్ని నమ్ముతూ, ఆలోచనని నమ్ముతూ మళ్ళీ వాటికి స్టిక్ కాకండి, మళ్ళీ అదొక పెద్ద సమస్య అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్షణంలో కోపం ఉంది, ఆ ఉన్న సిచ్యువేషన్ మొత్తానికి. సో రికగ్నైజింగ్, దెన్ ఎక్స్ప్రెసింగ్ దట్, రిలీజింగ్, అది కోపాన్ని మొత్తాన్ని బయటకు వండాలి. దీన్ని 2 పద్ధతుల్లో చేయొచ్చు. ఫస్ట్, బాగా కోపం ఉందనుకోండి, రూమ్లోకి వెళ్ళండి, డోర్స్ అన్ని క్లోజ్ చేయండి, విండోస్ అన్ని క్లోజ్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళ మీద కోపం మొత్తాన్ని కూడా తిట్ల ద్వారా అయితే బయటికి తిట్టేయండి. అవసరమైతే కొట్టాలనిపిస్తే ఒక పిల్లోని తీసుకొని కింద పడిసి తొక్కండి. నాన్నకు ప్రేమతో సినిమా చూసిందా? ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. ఎందుకు గుర్తొస్తుంది అంటే, హీరో ఎక్కడికో పోతా ఉంటాడు, పేపర్ చదువుతాడు, అక్కడ ఏదో మిస్టేక్ చేసిన కొంతమంది వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టేసి ఎమోషన్ మొత్తాన్ని జీరో చేసుకొని వచ్చి ఆ పనికి వెళ్తాడు. మనం ఏదైనా ఒక విషయాన్ని మనసులో మోస్తూ పనిలోకి వెళ్తే ఆ పనులు కూడా జరిగిపోతాయి. అందుకే మీరు ఎప్పుడు ఏం చేయాలనుకున్నా ముందు మీ మనసుని వీలైనంత పీస్ఫుల్గా, రిలాక్స్డ్గా ఉంచుకోవాలి. అయితే రిలాక్స్డ్గా ఉంచుకోవాలి కదా అని చెప్పేసి నేను పీస్ఫుల్గా ఉంటాను ఇట్లా వర్కౌట్ కాదు.
ఉన్న ఎమోషన్స్ని మొత్తాన్ని కూడా బయటకు రిలీజ్ చేయాలి. సో ఇట్లా రిలీజ్ చేయడం కోసం నేను జీరో స్టేట్ మెడిటేషన్ అనేది కండక్ట్ చేస్తాను మార్చ్ 15th, 16th, 17th, సండే, మండే, ట్యూస్డే మార్నింగ్ 5 to 6 ఉంటుంది. మీరు అందులోకి వస్తే ఆ పద్ధతిని కనుక కొద్ది రోజుల ఇది ఫ్రీ ఆన్లైన్ సెషన్ జూమ్లో ఉంటుంది. మార్చ్ 15, 16, 17 మీరు అటెండ్ అయ్యారనుకోండి, అది నేను నేర్పిస్తాను. 3 days ఉంటుంది, ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఆ తర్వాత మీరు దాన్ని కొద్ది రోజులు కంటిన్యూ చేస్తే బయట సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా సరే మీ ఎమోషన్స్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇటువంటి పదే ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనము మ్యాటర్కి వెళ్ళచ్చు. ఓకే, సో వీలైతే దానికి అటెండ్ అవ్వండి. నేను ఇక్కడ నెంబర్స్ పెడతాను, ఆ నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఓకే, అండ్ తర్వాత ఈ కోపం వచ్చినప్పుడు డోర్స్ అన్ని క్లోజ్ చేసి, విండోస్ క్లోజ్ చేసి రూమ్లోకి వచ్చి తిట్టేయండి బాగా. ఎన్ని బూతులు వస్తాయని బూతులు తిట్టేయండి. బుద్ధి ఉందా? ఏదో ఫ్రెండ్ అని చెప్పేసి డబ్బులు ఇస్తే ఇట్లా చేస్తావా? ఎంత ఇబ్బంది పడుతుందని తెలుసా? ఇక్కడ నేను మాట్లాడలేకపోతున్నాను, కానీ మీకు వచ్చిన బూతులన్నీ బయటకు ఎక్స్ప్రెస్ చేయండి. పిల్లని తీసుకొని కొట్టండి. వీలైతే వాళ్ళ ఫోటో ఉంటే తీసి రిలీజ్ చేయాలి. ఇది ఒక పద్ధతి. ఇట్లనే చేయాలనేది చెప్పాను. వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి, మీ ఎమోషన్ని బట్టి పద్ధతులు మారుతుంటాయి. ఇక 2 పద్ధతులు ఉన్నాయి. బాగా కోపం ఉంటే తిట్టేయండి. ఆ తర్వాత వీలైతే ఇది చేయండి. చూడు, ఏదో ఎమోషన్లో లోపల అన్ని తిట్టేసిన, కానీ సిచ్యువేషన్కి అకార్డింగ్ టు ఓపెన్ ఆ సిద్ధాంతం ప్రకారం అయితే అన్నిటికీ నేనే కారణమట. బట్ నేనే కారణమని ఒప్పుకోలేకపోతున్నా. నీ మీద బాగా కోపం వస్తుంది. బట్ ఈ సత్యాన్ని గ్రహించలేకపోయినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వు ఈ రకంగా నాకు డబ్బులు ఇవ్వలేకపోవడానికి, నేను ఇబ్బంది పడడానికి కూడా కారణం నేనే అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నా, ఒప్పుకోలేకపోతున్నా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒకవేళ మీరు ఒప్పుకోగలిగితే అద్భుతం. మీరు ఒప్పుకోగలిగితే చాలా అద్భుతం. బలవంతంగా ఒప్పించుకునే ప్రయత్నం చేయకండి. నేనేదో ఒప్పుకోలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు, బట్ నువ్వే కారణమని నేను అనుకుంటున్నా. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నీ మీద బ్లేమ్ చేసి నిన్ను బ్లేమ్ చేస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఫర్ నాట్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ. దీనంతటికీ పూర్తి కారణము నేనే అని గ్రహించలేకపోతున్నందుకు, ఈ అజ్ఞానానికి నన్ను మన్నించు దేవుడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని దేవుడి నమ్మకం ఉంటే. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ మొదటి 2 స్టెప్లలో మీ ఎమోషన్స్ కొంత కామ్ డౌన్ అయిపోయిన తర్వాత మూడోది మనీ దగ్గరికి రావాలి. ఇప్పుడు వాళ్ళ ద్వారా స్టక్ అయిన డబ్బులు, వాళ్ళ ద్వారా స్టక్ ఏంటంటే మనీయే కదా. జనరల్గా డబ్బు మన దగ్గరికి వస్తలేదు. ఒకవేళ మన దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయనుకోండి, పోనీలే ఎప్పుడు ఇచ్చినా ఓకే అని అంటాం కదా. మనం కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నాం. సో డబ్బుతోని కూడా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఫస్ట్ మీ కోపాన్ని రికగ్నైజ్ చేసి, సెకండ్ స్టెప్లో ఆ వ్యక్తితోని మనసులో, అంటే ఆ వ్యక్తి మీద ఉన్న కోపాన్ని బయటికి రిలీజ్ చేసి, ఈ రకంగా మళ్ళీ ఓపెన్ చేసి ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, ఒప్పుకోలేకపోతున్నాను నేనే అని, పూర్తి బాధ్యత నేనే వేస్తున్నాను, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, బట్ నాకు డబ్బులు అయితే చాలా అవసరం ఉన్నాయి అని ఇలా మాట్లాడుకున్న తర్వాత మూడోది మనీని విజువలైజ్ చేయాలి, డబ్బుని విజువలైజ్ చేయాలి. ఇప్పుడు కమ్యూనికేట్ విత్ మనీ. మై డియర్ మనీ, నువ్వు లేక చాలా ఇబ్బంది అవుతాను. ఎదుటి వ్యక్తితో మాట్లాడినట్టు ఫ్రెండ్లీగా, క్యాజువల్గా మాట్లాడండి. మీ బాధ మొత్తం దానికి చెప్పండి. మై డియర్ మనీ, చూడండి ఆ డబ్బులు చూడండి, నువ్వు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది తెలుసా. ప్రెషర్ అవుతుంది, టెన్షన్ అవుతుంది, హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, ఏం చేయాలో తెలుస్తలేదు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తలేవో తెలుస్తలేదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నేనేమన్నా పొరపాటు చేసి ఉంటే నన్ను క్షమించు. నువ్వు లేక చాలా ఇబ్బంది అవుతుంది, ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, ప్రశాంతత లేకుండా పోయింది. నువ్వు వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు, కొంచెం స్వేచ్ఛగా ఉండొచ్చు అని మీ లోపల ఉన్న బాధ మొత్తాన్ని కూడా మనీతో కమ్యూనికేట్ చేయండి. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను క్షమించు, నా దగ్గరికి ఎందుకు వస్తుందో తెలియదు, నీ మీద ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తెలుసో తెలియకో నా మాటల ద్వారా, ఆలోచనల ద్వారా నిన్ను తక్కువ చేసి మాట్లాడి ఉంటే దయచేసి నన్ను క్షమించు. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు మై లైఫ్. నువ్వు ఉన్న క్షణాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి, నేను చాలా స్వేచ్ఛగా జీవించాను. ఆ డబ్బున్న క్షణాలను చూస్తూ స్వేచ్ఛగా మీ ఫ్యామిలీతో హ్యాపీగా గడిపిన సందర్భాలు, మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా కొనిచ్చిన సందర్భాలను తలుచుకుంటా నువ్వు ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ, నేను ప్రేమించే వ్యక్తులకి, నా మీద ఆధారపడిన వ్యక్తులకి
అన్నీ ఇవ్వగలిగాను నేను. అది అంత అద్భుతమైన ఆనందం. ఈ ఆనందం మీ ద్వారా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. తెలుసో తెలియక పొరపాటు చేసింటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఈజీగా ఇది చెప్పగలుగుతారు. అయితే ఫస్ట్ 2 స్టెప్స్ కనుక చేయకుండా డైరెక్ట్గా మీరు ఈ మనీకి సారీ చెప్పలేరు. ఎందుకంటే మీ ఎమోషన్స్ మొత్తం క్లియర్ కావాలి. అండ్ ఇది థర్డ్ స్టెప్ మనీకి. ఇప్పుడు 4th స్టెప్లో ఏంటంటే మీరు ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చారు కదా. నేను ఒకరికి చెప్పాను, వాళ్ళ పేరు దేవి. వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారట. 2 సంవత్సరాలు అయింది, ఆయన కూడా ఇస్తలేరు. నేను అడిగాను ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు సార్ వాళ్ళు బేకరీ నడిపిస్తారు, మా బిజినెస్ డల్గా ఉన్నది కాబట్టి ఇవ్వట్లేదు అని చెప్పారు. ఒక పని చేయండి, ఫ్రెండే అంటున్నారు కాబట్టి మీ ఫ్రెండ్ బిజినెస్ అద్భుతంగా నడిచినట్టు, డబ్బులు విపరీతంగా వచ్చినట్టు, ఆ బేకరీ షాప్కి సేల్స్ బాగా పెరిగినట్టు, ఆ బేకరీ షాప్ కలకలకలలాడుతున్నట్టు, డబ్బులు బాగా వచ్చినట్టు ఊహించి, ఆ డబ్బులు వచ్చి ఆమె మీకు ఇచ్చినట్టు ఊహించండి. ఇది వర్కౌట్ అవుతుందా అని అడిగాడు. ట్రై చేసి చూడండి, వర్కౌట్ అవుతుంది, అద్భుతమే కదా. కాకపోతే వచ్చే నష్టం అయితే ఏం లేదు కదా. 2 వారాలు చేసిన తర్వాత ఆమె బేకరీ షాప్ చాలా బాగా బిజినెస్ పెరిగింది. ఆ 15 రోజుల తర్వాత 2 లక్షలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి తీసుకొచ్చి ఇచ్చింది. మీరు ట్రై చేసి చూడండి. ఓకే. అండ్ 4th స్టెప్లో ఏంటంటే మనము ఎప్పుడు మన అహంకారం ఎట్లా ఉంటుందంటే నేను ఒక్కనే సక్సెస్ కావాలి, నేను ఒక్కనే బాగుపడాలి, సో వేరేటోళ్ళు అందరూ తక్కువగా ఉండాలి, వాళ్ళకంటే నేనే ఎక్కువగా ఉండాలనే ఈ మైండ్ సెట్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. సో 4th స్టెప్లో మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సిందో ఆ వ్యక్తి హ్యాపీగా ఉంటున్నట్టు, ఆ వ్యక్తికి డబ్బులు వచ్చినట్టు ఊహించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇతరులు ఆనందంగా ఉండడాన్ని మీరు మీ మనసులో చూస్తే అది మీకు కేవలం మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో ఆ వ్యక్తికి అవసరం లేదు. మీరు ఎవరిని చూసినా సరే ఈ వ్యక్తి ఆనందంగా ఉండాలి, ఆ వ్యక్తికి డబ్బులు బాగా రావాలి, అందరూ ప్రేమగా ఆనందంగా సంపదతో ఉండాలని మీరు భావించడం మొదలు పెడితే అది మీ సమస్యను కూడా పరిష్కరిస్తారు. సో మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళు అద్భుతంగా సక్సెస్ అవుతున్నట్టు, ఆనందంగా ఉంటున్నట్టు, ఫ్యామిలీతో బాగుంటున్నట్టు, డబ్బులు వచ్చినట్టు ఊహించి అది మీకు తిరిగి ఇచ్చినట్టుగా ఊహించండి. సో ఒకవేళ లేకపోతే మీకు కేవలం డబ్బులే కావాల్సి 4th స్టెప్ని మీరు ఆపేయచ్చు. డబ్బులు వచ్చి మీరు డబ్బుతోనే డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు డబ్బులు ఏదో రకంగా వస్తాయి. ఇది 4th స్టెప్. 5th స్టెప్లో అండ్ యూ హ్యావ్ ఎనఫ్ మనీ, అంతా అయిపోయింది, ఇంకా రావాల్సిన డబ్బులు ఏమీ లేదు, మీ దగ్గర డబ్బులు అద్భుతంగా ఉన్నాయి, మీరు ఇప్పుడు ఆ డబ్బుల్ని మీరు ఆనందంగా మీ ఆనందం కోసం ఖర్చు పెడుతున్నట్టుగా ఊహించండి. ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చారు, మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైనా మీ ఎమోషన్స్ పీస్ఫుల్గా హ్యాపీగా ఉండేటట్టు చూసుకుంటే పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎందుకంటే యద్భావం తద్భవతి. ఇప్పుడు ఈ క్షణంలో మీ భావాలు ఎలా ఉంటే అలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్ అవుతారు. ఈ ప్రాసెస్ అంతా కూడా మీ ఎమోషన్స్ని మార్చడం కోసం, మీ ఫీలింగ్స్ని మార్చడం కోసం ఈ ప్రాసెస్ అంతా. మీరు ఇలా ఒక 1 వీక్ 10 డేస్ చేస్తూ ఉండండి. నేనైతే చెప్పాను, బట్ అది మీకు ఎంతవరకు అర్థమైందో లేదో నాకు తెలియదు. క్లియర్గా చెప్పలేకపోతే, మీకు అర్థమయ్యే విధంగా చెప్పలేకపోతే నెక్స్ట్ ఇంగ్లీష్ సారీ. ఒకవేళ మీరు అర్థం చేసుకున్నట్టయితే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, డబ్బులు మీకు అద్భుతంగా వస్తాయి, మీరు చాలా బాగుంటారు. అయితే ముందు నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రజెంట్ ఈ ఎమోషన్స్ కోపంలోకి వెళ్ళి భయంలోకి డబ్బులు రావాలని బాగా ఎక్కువ అఫర్మేషన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ స్టేట్లో ఎట్లాంటి ఫీలింగ్ ఉంది ఆ ఫీలింగ్ని క్లియర్ చేయడం మీద దృష్టి పెడితే పరిస్థితులు అన్నీ వాటంతటవే మారుతాయి. కేవలం డబ్బు మీద దృష్టి పెడితే డబ్బు వస్తుందని ఏం లేదు. మీ ఫీలింగ్స్ మారితే డబ్బు అన్నీ మొత్తం మారిపోతాయి. డబ్బు సిచ్యువేషన్స్ మారిపోతే అన్నీ మారిపోతాయి. సో మీరు మీ మైండ్ని హ్యాండిల్ చేస్తూ మీ ఎమోషన్స్ని పూర్తిగా మీ ఆధీనంలో పెట్టుకోవడం కోసం, ఎప్పుడు మీ మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవడం కోసం, తద్వారా మీ సిచ్యువేషన్స్ అన్ని మీ లైఫ్ అంతా కూడా మీ ఆధీనంలో ఉంటుంది. సో దానికి నేను కండక్ట్ చేస్తున్నటువంటి March 15th, 16th, 17th 0 స్టేట్ మెడిటేషన్కి మీరు అటెండ్ కావాలనుకుంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. దేర్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్
గుడ్ ఫీలింగ్స్, నాట్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఇన్ ఎ కంప్లీట్ ఎక్స్పీరియన్షియల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ సో మచ్.